మనం ఊహించినట్టండి బంగారం ధరలు శుక్రవారం మనం నిన్న ఫ్రైడే రోజు ఆఫ్టర్ 6:30 హై ఫ్లక్చుయేషన్ ఉంటుండొచ్చు అని అనుకున్నాము. అదేవిధంగా హై ఫ్లక్చుయేషన్ వచ్చేసింది. సుమారుగా 1,000-1,200 రూపాయలు పెరిగిందండి బాగా తులానికి 10 గ్రామ్స్కి. సో మోస్ట్లీ 100 గ్రామ్స్కి అయితే 12,000 రూపాయల దాకా తేడా వస్తుంది కొనుక్కునే వాళ్ళకి. సో శుక్రవారం మధ్యాహ్నం లోపు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకు మంచిగా కలిసి వచ్చిందండి. కొన్న వాళ్ళకు కూడా నష్టమే. నేను కూడా బుకింగ్ చేయలేదు, దానివల్ల నాకు కూడా ఇబ్బందే. ఈ శనివారం ఆదివారాలు మోస్ట్ ఆఫ్ ది టైము ఎందుకో గోల్డ్ రేట్లు ఎక్కువ ఉంటాయండి. సో ఇంకా నేను ఈ అనాలిసిస్ ఇలాగే ఎవ్రీడే పెట్టాలనుకుంటున్నాను. వీలైనప్పుడల్లా ఎప్పుడైనా మిస్ అయితే మిస్ కావచ్చు. సో సాటర్డే సండే కూడా మన సప్లై ఉండదండి, గోల్డ్ సప్లై. తర్వాత డిమాండ్ వర్సెస్ సప్లై కష్టం. అంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సప్లై తక్కువ ఉంటుంది. సాటర్డే సండే మీకు తెలుసు జనరల్గా సాఫ్ట్వేర్లు బాగా విపరీతమైన పర్చేజ్ చేస్తుంటారు వాళ్ళకి టైం దొరకక. సో ఎవరు కొనుక్కున్నా శనివారం ఆదివారం మోస్ట్ ఆఫ్ ది వాళ్ళకి కొంచెం ఇబ్బంది అండి. ఇంకా కూడా గమనిస్తుండండి, నేను కూడా చెప్పలేను. సో ఈ వారం అయితే శనివారం ఆదివారం హైయెస్ట్ ఉందండి రేటు. మళ్ళీ ఏమన్నా సోమవారం ఈవినింగు మధ్యాహ్నము తర్వాత లేదా ఈవినింగు లేదా నైట్లో లేదంటే మంగళవారం మార్నింగు ఏమన్నా కొంచెం తగ్గొచ్చు. అది మే నాట్ బి తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. సో వెయిట్ ఫర్ ట్యూస్డే అండి. అంటే మండే ఈవినింగ్ కాకపోవచ్చు, కానీ మండే కాకుండా ట్యూస్డే మార్నింగ్ వరకు అర్థమైపోతుంది రేట్స్ అనేది. ఒకవేళ స్టడీగా ఉంటే మాత్రం ఇంకా ఇట్లనే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నానండి. కానీ చాలామంది అడుగుతారండి నన్ను కస్టమర్స్, బంగారం ధర ఏం తగ్గింది అంటే, ఇక ఇప్పుడు ఉన్న పెరిగిన రేట్లకైతే ఏం తగ్గినట్టు అనిపిస్తలేదు. 6% తగ్గించారు. మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ 1-2% అటు ఇట్లు మళ్ళీ ఆడికే తీసుకొచ్చి పెట్టారు. సో అది పరిస్థితి. కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కునే వాళ్ళు కొంచెం దీన్ని అనాలిసిస్ని చెక్ చేస్తుండండి, రేట్లు చెక్ చేస్తుండండి. థ్యాంక్ యూ అండి. Nothing seems to happen, but the last stage is gone. I hope somewhere your voice promises less and us more, but still